ఫాదర్ భాష మణిశంకర్ ముగ్గురు కలిసి లాక్ చేసిన బాత్రూమ్ తలుపుని పగలగొట్టారు. తర్వాత సిడిఐ ముగ్గురికి ఈడీ ఇచ్చేశారు. ఏడీ చెయ్యబోయేది ఎవరు? ఈశ్వరమూర్తి. పాపం తనంతటి తానే ఇరుక్కున్నాడు. ఏంటే పాపం అంటున్నావు? టాయిలెట్ పగలగొట్టారు. పోలీస్ అంటే ఏమిటి, డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అని రేపు చూపిస్తాడయ్యా ఈశ్వరమూర్తి. ఇకపై ఈ పిఆర్ఎస్ లో ఎవరు నోరు విప్పి మాట్లాడకూడదు. అలాంటి సంఘటన గ్రౌండ్ లో అందరి ముందు జరగాలి. ఇంతవరకు ఈశ్వరమూర్తి అయ్యే చేతిలో 18 మంది చనిపోయారు. రేపు వీడు కూడా. అందుకే నేను చెప్పాను వాళ్ళతో చేరొద్దని.